ఇది రాముడు నడయాడిన నేల. ఇక్కడ గుట్టంతా శివలింగాలమయమే. ప్రతి లింగము స్వచ్ఛమైన భక్తికి ప్రతిరూపమే. ఇక్కడ పరమేశ్వరుడు శ్రీరాముడి చేతుల మీదుగా వెలసి రామలింగేశ్వరుడిగా సేవలందుకుంటున్నాడు. ఆ పుణ్యక్షేత్రమే కీసరగుట్ట. తెలంగాణలోని శైవ క్షేత్రాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది కీసరగుట్ట. ఈ ప్రాంతం దండకారణ్యంలో ఉండడంతో కేసరాలు గుంపులుగా సంచరించినందువల్ల ఇది కేసరగిరి అయ్యిందంటారు. రామలింగేశ్వర స్వామి ఆలయం పశ్చిమాభిముఖంగా ఉండడం ఒక విశిష్టమైతే, స్వామికి చేసిన అభిషేకాల నీరు ఎక్కడికి వెళుతుందో ఇప్పటికీ అంతుపట్టకపోవడం మరో విశేషం. త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి సీతాదేవి హనుమంతుడితో రావణ సంహారం తర్వాత వనవిహారానికి వచ్చి ఇక్కడ ప్రకృతి రమణీయతకు పులకించి కొంతకాలం ఇక్కడ ఉండిపోయారు. రావణుని హతమార్చినందుకు హత్యాపాతక నివారణ కోసం ఇక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాలని శ్రీరాముడు నిర్ణయించాడు. కాశీకి వెళ్ళి ఒక జ్యోతిర్లింగాన్ని తేవలసిందిగా హనుమంతుడిని ఆజ్ఞాపించాడు. రామాజ్ఞ ప్రకారం శివలింగాన్ని తెచ్చేందుకు హనుమ కాశీకి వెళ్ళాడు. అక్కడ ఆంజనేయుడు శివమహిమకు ప్రభావితుడై 101 శివలింగాలను శ్రీరాముని పూజకు తీసుకువచ్చినట్లు పురాణం. ఆంజనేయుడు శివలింగాన్ని తీసుకురావడంలో కాలయాపన జరగడంతో శ్రీరాముడు శివుని ప్రార్థించి లింగరూపధారి అయిన ఆయన విగ్రహాన్ని మహర్షులు నిర్ణయించిన సుముహూర్తానికి ప్రతిష్ఠిస్తారు. హత్యాపాతకం నుంచి విముక్తి పొందారు. ఇంతలో కాశీ నుంచి 101 లింగాలతో తిరిగి వచ్చిన హనుమ శ్రీరాముడు శివలింగ ప్రతిష్ఠ చేయడంలో తాను తెచ్చిన లింగాల్లో ఒక్క లింగమైన రామపూజకు నోచుకోనందుకు వ్యధ చెందాడు. అది గమనించిన శ్రీరాముడు హనుమను ఓదార్చి తాను ప్రతిష్ఠించిన శివదర్శనం అనంతరం కాశీ నుంచి తెచ్చిన 101 లింగాలను భక్తులు దర్శించేలా వరమిచ్చాడని పురాణగాథ.